నెల్లూరు జిల్లా కావలి మండలంలో భారీగా గంజాయి సీజ్ చేశారు పోలీసులు. జాతీయ రహదారి ముసునూరు టోల్ ప్లాజా వద్ద సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఉన్న బ్యాగ్తో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కర్ణాటకకు చెందిన వేలు అనే వ్యక్తి పోలీసులకు తారసపడ్డాడు. దీంతో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన విచారించగా తన వద్ద గంజాయి ఉందని విచారణలో అనుమానితుడు అంగీకరించాడు. విశాఖపట్నంలో రాజు అనే వ్యక్తి వద్ద నిత్యం గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరు సిటీలో ఆటో లారీ డ్రైవర్లు కూలీలకు సప్లై చేస్తానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 1,75,000 ఉంటుందన్నారు. త్వరలోనే మా బృందాన్ని విశాఖపట్నంలో ఉండే రాజును కూడా అరెస్ట్ చేసేదానికి పంపిస్తామని, వేలు అనే వ్యక్తిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని వివరించారు పోలీసులు. కావలి రూరల్ పిఎస్ ఏరియాలో మన హైవేలో టోల్ ప్లాజా ఉంది. హైవే టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా కావలి రూరల్ పిఎస్సిఐ రాజేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళే టైంలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ట్రై చేశాడు. అతన్ని నిన్న మధ్యాహ్నం 12 గంటల టైంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకొనేసి ఆ ప్యాకెట్స్ ఏందని తెరిచి చూడగా దానిలో గంజాయి కనబడింది. ఈ గంజాయి ఎక్కడిది, మీకు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని అడిగితే అతని పేరు వేలు, తండ్రి సెల్వమణి, 50 సంవత్సరాలు, మొదిలగారు కులము, శివాజీనగర్, బెంగళూరు అని చెప్పాడు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని కావలి రూరల్ పిఎస్ ఏరియాలో మన హైవేలో టోల్ ప్లాజా ఉంది. హైవే టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు